తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నెల్లూరు కాంట్రాక్టర్ హత్య కేసులో నిందితులకు శిక్ష పడింది. దశాబ్దాల పాటు జరిగిన న్యాయ పోరాటంలో నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇక కోర్టు తీర్పుతో బాధిత కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఏమిటా కేసు, దశాబ్దాల పాటు ఎందుకు జరిగింది తెలుసుకుందాం. 2011 డిసెంబర్ 13న నెల్లూరుకు చెందిన ప్రముఖ సివిల్ కాంట్రాక్టర్ వాసిపల్లి రాఘవరెడ్డి రావూరు రాజంపేట ఘాట్ రోడ్డులో కాంట్రాక్ట్ పనులను పరిశీలించేందుకు తన కారులో వెళ్లారు. కానీ ఆ తర్వాత ఆయన తిరిగి రాలేదు. తన తండ్రి కనిపించడం లేదంటూ ఆయన కుమారుడు వినయ్ కుమార్ రాపూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా ఆ కారులోనే రాఘవరెడ్డిని కొందరు కిడ్నాప్ చేసినట్లు తేలింది. ఇనుప రాడ్డుతో ఆయన తలపై బలంగా కొట్టి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత శవం ఎవరికి దొరకకుండా నడుముకు బండరాయి కట్టి కడప జిల్లా బద్వేలు పెద్ద చెరువులో పడేసి సాక్ష్యాలు చెరిపివేశారు. అయితే ఈ హత్య వెనుక ఉన్న అసలు కారణం ఆస్తుల వివాదాలు మరియు సివిల్ కాంట్రాక్టులే. కేసులో ప్రధాన నిందితులైన A1 దయాకర్ రెడ్డికి రాఘవరెడ్డికి మధ్య చాలా కాలంగా తగాదాలు నడుస్తున్నాయి. ఈ పగతోనే దయాకర్ రెడ్డి పక్కా ప్లాన్ వేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అయితే ఇక్కడ మరో సంచలన నిజం ఏంటంటే ఈ హత్యలో కేవలం సాధారణ వ్యక్తులే కాదు, ఏకంగా వ్యవస్థలో కీలక పదవుల్లో ఉన్నవారు కూడా భాగస్వాములుగా ఉన్నారు. నిందితుల్లో A8 గా ఉన్న కాళికా ప్రసాద్ రెడ్డి ఒక విశ్రాంత అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కావడం గమనార్హం. ఒక రిటైర్డ్ ASP ఈ కుట్రలో భాగం కావడంతో ఈ కేసు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఇకపోతే సుమారు 15 ఏళ్ల పాటు ఈ కేసులో సుదీర్ఘ విచారణ సాగింది. ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసులో APP వసంత్ కుమార్ వాదనలు వినిపించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన గూడూరు 7వ అదనపు జిల్లా కోర్టు సోమవారం ఎట్టకేలకు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నేరం రుజువు కావడంతో 7 నిందితులకు జీవిత ఖైదు విధిస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ప్రధాన నిందితుడు A1 దయాకర్ రెడ్డికి జీవిత ఖైదుతో పాటు 10 లక్షల జరిమానా, విశ్రాంత ASP అయిన కాళికా ప్రసాద్ రెడ్డి A8, A9 సుచిత్రలకు జీవిత ఖైదుతో పాటు 5 లక్షల చొప్పున జరిమానా, అలాగే A2 నవకోటేశ్వర రెడ్డి, A3 మాలకొండారెడ్డి, A4 రమేష్, A7 తిరుపాల్ రెడ్డిలకు జీవిత ఖైదుతో పాటు 25,000 చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఎంతటి వారైనా చట్టానికి దొరకకుండా తప్పించుకోలేనని ఈ తీర్పు మరోసారి నిరూపితమైంది. 15 సంవత్సరాల పాటు నిరీక్షించిన హతుడి కుటుంబానికి ఎట్టకేలకు న్యాయం జరిగింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు వాసిపల్లి వినయ్ కుమార్ అండి. మా ఫాదర్ పేరు వాసిపల్లి రాఘవరెడ్డి. మా ఫాదరు సివిల్ కాంట్రాక్ట్ వర్క్స్ చేసేవాళ్ళండి. 2011 డిసెంబర్ 13న మా ఫాదర్ని కిడ్నాప్ చేసి సొంత బంధువులైన డేగా దయాకర్ రెడ్డి అనే వ్యక్తి, మోపూరు కాళికా ప్రసాద్ రెడ్డి రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ అనే వ్యక్తి, వీళ్ళందరూ ఆస్తుల తగాదాల వల్ల మా ఫాదర్ని కిడ్నాప్ చేయించి అతి కిరాతకంగా అతి దారుణంగా చంపించి రాయి కట్టి బద్వేలు చెరువులో కనిపించకుండా వేసినారు. తర్వాత మేము కేసు రాపూరు పోలీస్ స్టేషన్లో ఫైల్ చేయగా రాపూరు ఎస్ఐ గారు, అట్లాగే అప్పట్లో IO గారు, అబ్దుల్ కరీం గారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, వీళ్ళందరూ గట్టి ప్రయత్నం చేసి వాళ్ళందరినీ పగడ్బందీగా పట్టుకొని కోర్టు వారికి అప్పచెప్పిన తర్వాత కోర్టు వారు 12 సంవత్సరాల సుదీర్ఘ విచారణ చేసి మాకు ఈరోజు న్యాయం చేకూర్చారు.